ఫైనల్స్ కి వెళ్లిన కేకేఆర్ నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్ హెడ్ ని డక్అవుట్ గా అవుట్ చేసి పెవిలియన్ పంపించాడు మిచెల్ స్టార్క్. అభిషేక్ శర్మ 3 రన్లు చేసి అవుట్ కాగా ఎస్ఆర్హెచ్ బ్యాటర్లో రాహుల్ త్రిపాఠి ఒక్కడే హాఫ్ సెంచరీతో మెరిశాడు అని చెప్పుకోవచ్చు. 35 బంతుల్లో 55 పరుగులు చేసి రన్అట్ గా వెనుతిరగగా క్లాసెన్ 32, ఇక ఆఖరిలో ప్యాట్ కమిన్స్ 30 పరుగులు చేసి అవుట్ కాగా ఇంకో 3 బాళ్లు మిగిలిండగానే అవుట్ అయిపోయింది ఎస్ఆర్హెచ్. అలాగే 159 పరుగులు మాత్రమే చేసింది. కేకేఆర్ బౌల్లో స్టార్క్ 3 వికెట్లు తీసి అదరగొట్టగా చక్రవర్తి 2 వికెట్లు తీసుకోగా ఇక మిగిలిన వాళ్ళందరూ తలా ఓ వికెట్ తీసుకున్నారు. ఇక కేకేఆర్ బ్యాటర్ లో గుర్బజ్ 23, నారాయణ్ 21 పరుగులు చేసి అవుట్ కాగా ఇక వెంకటేష్ అయ్యర్ 28 బంతుల్లో 51 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఇద్దరు నాట్అవుట్ గా మ్యాచ్ అయితే ఫినిష్ చేశారు. ఇక కేకేఆర్ ఈ గెలుపుతో ఫైనల్ కి వెళ్లి కూర్చున్నారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా స్టార్ కి ఎస్ఆర్హెచ్ కి అయితే మరో అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.